కాదేది కవిత కనర్హం అని చెప్పి మా శ్రీశ్రీ గారు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో పూజల కోసం కాదేది ప్రొసీజర్ అనేలా ఉంది. ఆ మధ్యన ఎవళ్ళో పాపం తమలపాకు గురించి చెప్పారట మార్కెట్‌లోను. అదే టీవీలోను. ఇక మార్కెట్‌లో నా సావిరంగా తమలపాకుల రేటు పెరిగిందండి. ఊహించనంతగా పెరిగింది. అక్కడి నుంచి పెరగడమే కాదు, ఏ పెంట కుప్ప మీద చూసినా తమలపాకులే కనిపించాయి. అన్యాయం ఇది. తమలపాకు తమాలవల్లి. చాలా గొప్పది. థెరపీ ఉంది. తమలపాకు గొప్పతనం చెప్పడమే ఈ ఉద్దేశ్యం. అడుగుతున్నారు, తమలపాకుల వల్ల ఏం ఫలిస్తాయండి ఫలితాలు? ఇంద్రుడు ఐరావతాన్ని తెచ్చుకున్నాడు క్షీరసాగర మధురంలో. ఐరావతం తట్టుకుని అటు ఇటు పోతుందని భయవేసి ఒక చెట్టు చూసి, ఒక స్థాణువు చూసి, దొంగ చూసి ఆ దొంగకి ఐరావతాన్ని కట్టాడు. ఉచ్చేశ్రవాన్ని మాత్రం, గుర్రాన్ని మాత్రం ఫ్రీగా వదిలేశాడు. ఐరావతానికి కోపం వచ్చింది. ఏమయ్యా, నేను సముద్రంలో పుట్టాను, అది సముద్రంలో పుట్టింది, దాన్ని ఫ్రీగా వదిలేని కడతావా అంటే నవ్వి ఇంద్రుడు అన్నాడు, ఐరావతమా, నీ ఫలితం నాకే కాదు, కింద భూలోకంలో వాళ్ళకు కూడా కావాలి. నిన్ను ఒక కట్టెకి కట్టాను, ఆ కట్టె చిగురించింది, ఆ చిగుళ్ళు కిందకి పాకుతున్నాయి. నీవు నాగము కదా, నాగమును కట్టిన దానివల్ల ఆ చిగుళ్ళు వచ్చేది నాగవల్లి అయ్యింది. ఈ నాగవల్లే తమలపాకు. దీని గొప్పతనం తెలుసునా? పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నాడు భగవద్గీతలో. ఈ 4 ఉన్నది దీంట్లోనే. అదేమో ఆకు, పత్రం, పుష్పం, పువ్వులు లేకుండా వస్తాయి. ఇది ఫలం, కాయ ఉండదు, ఆకే వచ్చింది. పత్రం, పుష్పం, ఫలం. ఒక తమలపాకు లోపల తడి ఎన్నాళ్ళు ఉంటుందో తెలుసునా? మీరు ఎంత ఎండలో పారేయండి, 15 రోజుల పాటు కూడా ఆ తమలపాకులో తేమ లోపల అంతర్గతంగా ఉంటుంది. అందుకనే దేవాలయంలో పూజల లోపల సంభావనలకి, మరో దానికి తాంబూలం ఇవ్వడము. తాంబూలం సమర్పయామి. ఎందుకండి ఇది? తాంబూలం అని పేరు చెప్పి వేరేది చేసుకోవచ్చు కదా. నేను లక్షాధికారిని, కోటీశ్వరుని, బంగారం తమలపాకులు కుదరదు. తాంబూలం అది. అంచేత ఈ తమలపాకులు దానమిచ్చిన, ఇంట్లో పెట్టుకున్న, దేవతార్చన చేసుకున్నాం, హాయిగా ఉపయోగించుకుందాం. లేదంటారా, మనం వెండి పళ్ళెంలో పెట్టాలి. ఏమిటది? దీపం. పెట్టలేం. నేల మీద పెట్టకండి. పాత్ర లేదండి, తమలపాకు పెట్టండి అయ్యా, తమలపాకు మీద పెట్టండి అయ్యా. అలాగే పసుపు కుంక ఉంది, అయ్యో కాగితంలో పెడతా, తమలపాకు మీద పెట్టండి అయ్యా. ఆఖరికి 5 కోట్లు ఖర్చు పెట్టి చేసే పెళ్లిలో కూడా వినాయకుడి కోసం ముద్ద చేస్తారు, పసుపు ముద్ద. దేంట్లో పెడతాం? తమలపాకులో పెడతాం పట్టుకొచ్చి. మనమేమో బ్రహ్మాండంగా స్వీట్లన్నీ కొరుకు తింటాం. దీనికి మాత్రం చటాకులు 30 కొంత బెల్లం ముక్క నైవేద్యం. ఓ నీళ్ళు బంగారం గారు, ఆ వినాయకుడికి ఒక సేవన పెట్టచ్చు కదా మనం. కానీ వినాయకుడు పిచ్చి మహారాజు, తమలపాకులో పెట్టారురా నా కోసం, ఆనందపడిపోతాడట. లింగ పురాణం చెప్పింది తమాషా. అందుకని తమలపాకు గొప్పతనం అది. తమలపాకులు అట్టే పెట్టుకుందాం. ఎండిపోతే పెంట మీద పారేయకండమ్మా దయచేసి. చక్కగా చీరలు, బట్టలు ఉన్న చోట లోపల పెట్టుకోండి. ఎలాగైతే మొగలి రేకులు పెడితే మంది అంటారో, ఇది కూడా అలాంటిదే. లేదు, తమలపాకులు ఎండిపోతే తులసి కోటలో కానీ, చెట్లో కానీ పడేయండి, సరిపోతుంది. ఇది జరిగిన సందర్భం జ్ఞాపకం పెట్టుకోండి. స్వస్తి.